బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. లే 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 సద్దు లే లే పట్టుకోలే అర్జెంట్ గా లే. దేనికి పెట్టే ట్రంక్ పెట్టేది లే, నువ్వు లే అని చెప్పారు కదా. హోటల్ ఎక్కడ ఉండదు, ఇంట్లో ఉంటుంది. మూట మీద బట్టలు కూడా తీసే లే లే బాబాయ్ నువ్వు బట్టలు సర్దుకో చెప్తా. నీకు ఒక విషయం చెప్పనా, ఇంగ్లీష్ లో దీనికి ఒక మీనింగ్ ఉంది, డిగ్నిటీ ఆఫ్ డ్రెస్సింగ్ అని. ఒక మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు లే లే లే. ఎందుకు ఆ కారణం ఏంటో తెలియకుండా ఎందుకు డ్రెస్ వేసుకోండి? నీకేమన్నా పెళ్లి చూపులా? పెళ్లి చూపులు కాదు బాబాయ్, డ్రెస్ మార్చుకొని వస్తే నీకు ఒక మంచి శుభవార్త చెప్తా. నువ్వు వినిపిస్తే నేను మార్చుకుంటారా? బాబాయ్ మనం అమెరికా వెళ్తున్నాం. నువ్వు నేను నిన్నెవరు తీసుకెళ్తాను? నీ ఎత్తడి బింద ఫేస్ కి నన్నే. వాళ్ళు రమ్మన్నారా? పోతున్నావా? వాళ్ళే ఒక లెటర్ ప్యాడ్ మీద ఒక లెటర్ రాసి ట్రంప్ సొంతకం పెట్టి నాకు డైరెక్ట్ పంపించారు తెలుసా. పాపం వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనమాట. హలో, వాళ్ళకి బ్యాడ్ డే ఉన్నాయి కాబట్టి నన్ను అడుగు పెట్టమన్నారు. వాళ్ళు గుడ్ డే స్టార్ట్ అయింది. నువ్వు అడుగు పెట్టాక మన పాదం ఏమనుకున్నా, నా పాదం జరిగిట్లే. అవును, ఇప్పటికో కొన్ని దేశాల నుంచి అసలు రానే వద్దని చెప్తున్నారంట. కొన్ని దేశాల వాళ్ళు కాళ్ళు పెడితే ట్రంప్ ఫోన్ చేశాడు. కొన్ని దేశాల వాళ్ళు కాళ్ళు పెడితే కాళ్ళు ఎరగొడతామని కూడా చెప్తున్నారంట. అలాంటిది నిన్నెందుకు పిలిచేది నాకు అర్థం కాక. నాకు యాక్చువల్ ఒక పని ఉండి వెళ్తున్నాను. ఏమిటది పని నేను చెప్తాను కానీ బాబా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్, ఇంటెలిజెంట్ మ్యాటర్ అనమాట. అది బయటికి పొక్కకూడదు. వెరీ గుడ్. అబ్బే సీక్రెట్ అది. చెప్తాను కానీ బాబాయ్. అవును, అమెరికా వెళ్ళాలంటే అదేదో పాస్పోర్ట్ వీసా ఇలాంటి చిన్నది. మనకి ఇలాంటి కొట్టిన పిండి మా వెంకీగాడు అయితే భలే తీసేస్తాడు. నిమిషాల్లో తీసి 5 ఇచ్చేస్తాడు నాకు. ఫోటోలా? అంతే, పాస్పోర్ట్ ఫోటోలా? నువ్వు అన్నది అదేగా. నాకు పాస్పోర్ట్ ఈసా అని ఏదో విన్నాను. ఏసానా? ఇసుకనా? అమెరికాలో ఇసుకలు ఉండవు. ఎప్పుడు ఇరకపాటు సందులో తిరిగిన ఫేస్ ఇది. ఇసుకలు గ్రాండ్ బాబాయ్, అన్ని తారు రోడ్లు మొత్తం జుర్రుమని వెళ్ళిపోతుంటాయి. పాస్పోర్ట్ ఉంటే వెళ్ళిపోతాం అనమాట. పాస్పోర్ట్ ఉంటే పంపించేస్తా అన్నారు నన్ను. ఎవరు పంపించేస్తా అన్నారు? వాళ్ళు ఫ్లైట్ ఎక్కిచ్చేస్తారు నన్ను. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు నన్ను దగ్గర ఉండి రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు వచ్చావు అని చెప్పి ఎరగొడతారు. నన్న పాస్పోర్ట్ ఉందిగా నాకు. ఎందుకు వచ్చావు? ఏ పని చేయడానికి వచ్చావు? అదే పెద్ద పని, అది ఎవరు చెప్పొద్దని చెప్తా. వాళ్ళకు కూడా చెప్తా. దిస్ ఇస్ వెరీ అంటారు దాన్ని. దీన్ని బట్టి ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటో, నువ్వు ఏ దేశంలోనూ పనికిరావని. బాబాయ్ మర్చిపోయాను బాబాయ్, నీకు తెలియట్లేదు. ఇప్పుడు పాస్పోర్ట్ అన్నావు కదా, ఇది రామానాయుడు స్టూడియోలో దించినా లేకపోతే శారజీ స్టూడియోలో ఇదంతా కాదు బాబాయ్. ఏవిఎం స్టూడియోకి వెళ్ళి అడుగుతా. సన్నాసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చేది పాస్పోర్ట్ అంటే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశం. ఎక్కడేంటి మొత్తం హైదరాబాద్ లో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉంటుంది, మెదరాస్ లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. ఓహో సరే తెచ్చుకుంటాలే గానీ ముందు విమానం టైం అయింది. 8 ట్రైన్ ఎంటరానండి. ఓహో ఇక్కడ నుంచి ట్రైన్ లో వెళ్ళి హైదరాబాద్ లో మనం ఫ్లైట్ ఎక్కాలా కదా. కనుక ఇక్కడ ఫుడ్ ఉండేవనుకో, మంచి ఫుడ్ మొత్తం పొట్లం కట్టుకొని, బాబాయ్ నువ్వేది వండుతావో తెలియదు కానీ ఆ ఫ్లైట్ లో, అమెరికా ఫ్లైట్ లో అలా మూత తీయంగానే బొగ్గు మరిపోవాలి. అమెరికా ఇందాక నుంచి పాస్పోర్ట్ అన్నావు కదా. పనసు పొట్టు కూరడు కదా. ఏ బాబాయ్ ఈ దెబ్బకి ఆ ట్రంప్ కి వాళ్ళ ఫ్యామిలీకి రుచి చూపించేసి అది అన్నం ఏంటి పాస్పోర్టా? అది కొట్టుకొని వచ్చాను. అంతేంటవా? స్టార్ట్ చేయి, తొందర స్టార్ట్ చేయి, ఫ్లైట్ టైం లేదు. ముందు పనసకాయ తీసుకురా. పనసకాయ ఇక్కడ పెట్టా బాబాయ్, ఇదిగో కాయ. దీన్ని పనసకాయ అంటారు. మరి ఏమంటారు? పిండి అంటారు. నేను పెంచంతా తీసావు అనుకో, ఎంత నీ ముక్క అంత మిగులుతుంది. అర్థమైందా? పనికాదు. దీన్ని ఏం చేయాలంటే 1 నెల దాంట్లో దగ్గర పెట్టుకోవాలి నీళ్లు. పైనుంచి తెచ్చు తీయాలి. అది తీసేటప్పుడు కూడా ఎలా అంటే కత్తికి నూనె రాయాలి. ఎందుకంటే లేకపోతే అలా అతుక్కుపోతుంది కత్తి కూడా. అలా పాలు కాస్తాయి. దీనికి పాలు వస్తాయా? గిన్నె వేస్తావు. ఆ పాలు మనకి అక్కర్లే. అందుకే ఏం చేయాలంటే పెచ్చు తీసేటప్పుడు జాగ్రత్తగా తీసి వెంటనే దానికి నూనె పసుపు రాసేస్తే నల్లబడకుండా ఉంటుంది. ఇది నల్లబడుద్దా? పడుతుంది. అదే మరి. దాని చేత ముందు ఈ కాయ ఎలా కొట్టాలనేది నీకు తెలియాలి కదా. అవును. చాకు తీసు.
ఇప్పుడు ఆ కత్తికి నూనె రాయి మొత్తం వేస్తానా? నేను అదుగు రాయడానికి పనికిరాదు. బాబాయ్ అమెరికాలో కూడా ఈ పనస పట్టు ఇవి తింటారా? అక్కడ వాళ్ళకి మెక్సికో నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి? ఎందుకంటే అమెరికాలో పండవు. కచ్చేయి చూసా వస్తున్నాయా లేవో పాలు వస్తున్నాయి బాబాయ్. కాఫీ టీలు పెట్టుకోకూడదు. అది కాఫీ టీకి పనికి వచ్చేది కాదు. మరి అలా వదిలేకు, దాన్ని ఏదో ఆడుకుంటూ చేసే పని కాదు, తెచ్చుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, కొన్ని పాలు అటు నుంచి వెళ్ళిపోతాం అనమాట. కచ్చే పైన వచ్చి కచ్చే పెంచు పెంచు. తినడం కాదురా, అయిపోయిందా? ఒకసారి దాన్ని నీళ్ళలో ముంచి చెప్తాను. ముంచి ఒకసారి నీళ్ళలో కొంచెం పసుపు నూనె చేతికి తీసుకో. పసుపు దానికి వేయడం కాదు, చేతులు రాసుకో చెప్తాను. నూనె కూడా వేసుకో. ఇప్పుడు ఆ కాయ జాగ్రత్తగా తీసే దానికి మొత్తం పులుము. అలా పసుపు రాయిపోతే ఏమవుతుంది, అది నల్ల పడుతుంది. ఎంత పిండి మనకు సరిపోదు కనుక దీనికన్నా పెద్ద కాయ కావాలి కనుక ఆల్రెడీ పొట్టు తీసేసి రెడీగా పెట్టాము. అది తీసేసి దీన్ని నెల కొట్టాలి కూడా ఒకసారి నేర్చుకో. ముందు ఎందుకు మొత్తం ఆల్రెడీ కొట్టున్న దాన్ని నువ్వు తీసుకొచ్చి నువ్వు మళ్ళీ నన్ను కొట్టమంటే నాకు అర్థం కాదు. నేర్చుకోవాలి కదా, పని నేర్చుకోవాలి కదా. అన్నం తినడమే కాదు, ఎలా ఉండడం నేర్చుకోవాలి కదా. నేను అమెరికా వెళ్ళిన తర్వాత తీసుకో. అది కాదు, ఆ కత్తి తీసుకో, సన్నగా కచ్చి అలా 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 కొట్టు కొట్టు కొట్టు. అది అది మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ఏం చేయాలి, నీళ్ళలో వేసేయాలి దాన్ని. లేకపోతే నల్లబడిపోతుంది. అది ప్రాసెస్. ఆల్రెడీ కొట్టింది అక్కడ ఉంది. బాబాయ్ ముందు చెప్పు బాబాయ్, కత్తిరించే వ్యవహారాలు ఆల్రెడీ కత్తిరించి పెట్టి నన్ను. నువ్వు నా అంతటి వాడివి కావాలి, నా కోరిక. అంటే ఇంకా 70 సంవత్సరాలు రావాలి, అంత ముసలి అవ్వాలంటే. వయసులో కాదు నేను చెప్పేది, అనుభవంలో. మిక్సీ తీసుకురా. మిక్సీ ఇందులో పచ్చిమిరపకాయలు, ఆవాలు కూడా వేయి. ఆవాలు, అల్లం కూడా వేయి. కొంచెం నీళ్లు పోసి దాన్ని చక్కగా పేస్ట్ లా తయారు చేసి నువ్వు తీసుకొస్తావా, నేను తీసుకురా. ఒక పని చేద్దాం, నాకు కొంచెం ఈ పాస్పోర్ట్ వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అవి చూసుకుంటూ ఉంటా. మీరు పెద్దవారు కాబట్టి నా యందు దయ తెలిసి నా యందు మీ యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి దాన్ని మిక్సీలో వేసుకోనండి. వెరీ గుడ్. చెప్పిన మాట వింటారు కదా. నాకు అక్కడ నీ తిక్క తగ్గి నువ్వు మామూలు మనిషి అయ్యేదాకా నాకు ఈ తిప్పలు తప్పవు కదా. మెల్లగా మెల్లగా. అలాగే అలాగే. ఆహా, అరే ఆహా, అరే అబ్బా, వద్దు వద్దు. అరే ఏ ఉడక బాబాయ్, నువ్వా అంటే అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని ముందే ఊహించేస్తా. దా బాబాయ్, జీవితంలో నేను ఒక మెట్టు ఎక్కాను బాబాయ్. ఈ మెట్టు కాదు, నీతో పని చేయించినప్పుడే నేను జీవితంలో ఒక మెట్టు ఎక్కేసా. ఓహో, అలా ఫీల్ అయ్యావా? లేకపోతే తెల్ల పిల్ల నల్ల పిల్ల అంటున్నా. ఇందాక కళ వచ్చింది కదా, అమెరికా వెళ్ళాం కదా, తెల్ల అమ్మాయి నన్ను పిలిచి సైకిల్ చేసిందట. నల్ల అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, ముందు కథలోకి రా. నేను ఆ ప్లేట్ తీసే చెప్తాను. ఎదిగించి స్టవ్ ఇప్పుడు ముందు ఏం చేసుకోవాలి, దాంట్లో నూనె వేసుకోవాలి. ఎదిగిపోయారా నువ్వు? ఇంకా మరి మినపప్పు వేసుకో. దాంట్లో మినపప్పు. ఇది మినపప్పేనా శనగపప్ప? ఇది శనగపప్పు. ఇప్పుడు ఇది వేయాలా లేకపోతే మినపప్పు? పర్లేదు, ఏదైనా కానీ వేసి నాకు చెప్పి వేయి. నీకు చెప్పే వేస్తా. శనగపప్పు వేసావు, నెక్స్ట్ మినపప్పు వేసుకో. అలాగే వేరుశనగ గుళ్ళు ఉన్నాయా చూడు, అక్కడ వేరుశనగ గుళ్ళు ఉన్నాయి, వేసేవి కూడా కలుపు. అక్కడ జీలకర్ర ఉంటుంది, అది కూడా వేసాయి. ఎండు మిరపకాయ ముక్కలు ఉంటాయి, అవి కూడా వేసాయి. కలుపు, బాగా కలుపు. ఒక చిటికెడు పసుపు వేసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కలుపు.
ఇప్పుడు కరివేపాకు వేసుకో, కలుపు బాగా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పనస పొట్టు నీళ్లు లేకుండా దాంట్లో వేసేయి. ఆ తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేయాలి దాంట్లో. ఇప్పుడే వేయచ్చు కదా? కాదు కాదు, చెప్తాను. ఎందుకంటే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఉల్లిపాయ ఎందుకు వేస్తాము అంటే చిన్న స్వీట్నెస్ వస్తుంది అన్నమాట. కలుపు కలుపు, లేక అడుగుని మాడిపోద్ది. ఆహా, రే తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువ వేస్తే చాలా కష్టం. అందుకని చాలా బ్యాలెన్స్గా వేయాలి. ఆ కలుపు. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసే దాంట్లో. సహజంగా పనసపొట్టు కూరలో ఉల్లిపాయ ముక్కలు వేయరు. వేయరు అంతే. చాలా మంది పనసపొట్టు కూరగానే ఇష్టపడతారు. కలిపేసావా? ఇప్పుడు ఈ కూర దాంట్లో వేసి బాగా కలుపు. కూర రుచిగా కమ్మగా ఉండాలంటే కరెక్ట్గా చిన్న గరిటెలు 2 కానీ ఒక 3-4 స్పూన్లు కానీ వేయి. ఏంటి? చింతపండు పులుసు కలుపు బాగా. ఆ పులుపు కూడా మొత్తం కూర అంతా కలియాలి కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మంట బాగా తగ్గించి మూత పెడితే ఒక 20 నిమిషాల తర్వాత పనసపొట్టు కూర రెడీ అయిపోయినట్టే. అంతేనా? అంతే, సింపుల్ బాబాయ్, వెరీ సింపులే. అది ఉడుకుతూ ఉంటుంది. ప్రస్తుతం ఏం చేద్దామంటే శనగల పాఠోళి. దానికి కావాల్సింది ఏంటంటే అక్కడ పైన ప్లేట్లు పెట్టాను చూడు, శనగలు. ఆ ప్లేట్ ఇలా తీసుకురా. ఏమేమి ఉన్నాయి దీంట్లో? శనగలు, తర్వాత మిరపకాయలు మెత్తబడతాయని, ఓకే, జీలకర్ర, ఓకే, మిక్సీ తీసుకో. ఓకే, మళ్ళీ దీన్ని గ్రైండ్ చేయాలి. తప్పదు కదా మరి. ఈ వ్యాపారం ఎక్కువైంది మెయిన్ వ్యాపారం కన్నా. నేను తీసుకెళ్తారా? ఏం చేస్తాను? నిన్న అబ్బాయి పెట్టుకున్న కర్మానికి బాబాయ్ తిరగాల్సింది. ఇప్పుడు ఇందులో వేసేయి, శనగలు వేయి. వచ్చేయి మొత్తం. చెత్తూరు అలా నదుగా తీరినందుకు శనగలు వేసావు, అవును, మిరపకాయలు వేసావు, అవును. నెక్స్ట్ జీలకర్ర కూడా వేయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడికి తీసుకెళ్లి కాసి నీళ్లు పోసి చక్కగా రుబ్బించి, అంటే అదే రుబ్బుతుంది అనుకో, గ్రైండ్ చేసి మిక్సీలో తీసుకురా. ఇప్పుడు వచ్చేస్తాను, తీసుకురా. రే ఎక్కడ పోతావురా? ఏదైనా పని మీద పంపిస్తే అదే గంటల తరబడి ఏ అమ్మాయికో లైన్ కొడుతూ ఉంటావు, వాళ్ళతో చివరి ఇంటూ వస్తావు. ఎలారా? నాకు అమ్మాయి లైన్ లేకపోతే చాలు. నీకు అమ్మాయిలు కనీసం వంట నేర్చుకుంటే ఎవరన్నా లైన్ వేస్తారు. లేకపోతే ఎందుకు పనికొస్తావు నువ్వు? మెత్తగా రుబ్బుకొని వచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పని చేసావు. ఇప్పుడు ఏం చేస్తాం అంటే దీని మీద మరి మనం బాండి పెట్టాలి కదా. ఇప్పుడు మనం చేయబోయే శనగల పాఠోళీలో ముఖ్యమైన అంశం ఏంటంటే దీనికి నూనె ఎక్కువ పడుతుంది. అందుకే నువ్వు ఇలాంటివి చేస్తావని క్యాన్ తెచ్చా. జాత మొత్తం పోసావు కొంప తీసి. అలా వదిలేయి. దీంట్లో ఏం చేయాలంటే ముందు శనగపప్పు వేసుకో. శనగపప్పు ఇదేగా? అదే శనగపప్పు. ఎందుకంటే నేను అడగండి వేయొద్దన్నావుగా. ఒరే, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు, ఈ పాటికి తెలియదురా. అలాగే మినపప్పు వేసుకో. తిరుగుమా సామాన్లు, ఆవాలు ఉన్నాయి, వేయి. నెక్స్ట్ వేయి అల్లం వేయి. అల్లం. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. నువ్వులు వేసే ముందు నువ్వులు, కొద్దిగా పసుపు వేసుకో. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకో. నెక్స్ట్ ఏం వేయాలన్నమాట, బంగాళాదుంపల ముక్కలు వేయాలి. ఓకే, జాగ్రత్త నీళ్ళు తీసేసి జాగ్రత్తగా ముక్కలు మాత్రం వేయి. పాటోళి అంటే ఏదో దాంతో కలిపి చేస్తారు. మనం ఏంటంటే ఇందులో ఆలు ముక్కలు వేసి మరీ చేస్తున్నాం. చేసేది ఏంటి,
శనగల పాటోళి, శనగలు గ్రైండ్ చేసుకున్నాం. అవును కదా. ఎరా ముక్కలు ఏమైనా కాస్త వేగాయా? వేగాయి. వీళ్ళు ఎలాగో దీంతో పాటు వేగుతుంది కదా, వేసే ఇప్పుడు దీని దాంట్లో వేసే. ఉప్పు వేసావా? ఉప్పు వేయడం మర్చిపోయా బాబాయ్. మర్చిపోవడం కాదు, వేయాలి ఉప్పు మొత్తం. ఎంతైనా చాలు కలుపు. దీన్ని దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓహో, అర్థమైందా? అది కరకరలాడేదాకా దాన్ని అలా వేపుతూనే ఉండాలి. ఓహో, అర్థమైందా? ఒక్క నిమిషం బాబాయ్, మళ్ళీ అడుగు మారకూడదు. ఎరా ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు? నువ్వు అమెరికాలో ఉన్నావు కదా, వినపడాలి కదరా. ఏంటి? అవునా? ఏమైందిరా? హలో, అదేంటి ఏమైందిరా? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఇలా ఏమిటో వెళ్ళిపోతున్నాడు. నీ మాడిపోయి వెళ్ళాం బాబోయ్. రా బాబాయ్ కూర్చో. నీకెందుకు అంత కష్టంగా? అమెరికా వెళ్ళి వచ్చేసావా? కూర్చో బాబాయ్ చెప్తా. అమెరికా ఆశల మీద నీళ్లు చల్లారు బాబాయ్. అయిపోయింది బాబాయ్ మొత్తం. అయ్యో ఏమైంది? అందుకే ఎక్కువ ఆశలు దేని మీద పెట్టుకోకూడదు. చెప్పవా? ఆడ అమెరికా నుంచి ఫోన్ చేసి గుండె పగిలిపోయి ఒక న్యూస్ చెప్పాడు బాబాయ్. ఏంటో? చాలా దారుణమైన న్యూస్. ఎప్పుడైనా నీళ్ళలో నూనె కలుస్తుందా చెప్పు? కలవు కదా. నువ్వు కూడా ఏం కలుస్తావు చెప్పు? కలిసే ఉన్నాగా. కలిసే ఉన్నాం గానీ బాగా కలవంగా. అతుక్కుపోవాలా ఏంటి? నీకు అర్థం కాదు, జీవితంలో నీకు అర్థం కాదు. రే పాటోళ్ళు అయిపోయింది, గ్యాస్ స్టవ్ ఆపి. ఆపేసావా? దాని ఒకసారి కలుపు. ఇప్పుడు మనం మరిపోయి రుచి చూద్దామా చక్కగాను. 10 మందికి పెట్టే ముందు బాగుంది చూడాలి కదా. పాటోళ్ళు చేయడానికి ఇంత టైం పట్టింది. ఈవేళ 2 పొడి కూరలు చేసుకున్నాం. ఏంటది? పనసపొట్టు కూర, ఒకటేమో శనగల పాటోళి. ఎలా చేసావు చెప్పు బాబాయ్. నా బాధలో నేనుంటే ఎలా చేసావు అని నన్ను అడిగి ఇబ్బంది పెట్టకు. ఈ ఒక్కసారి నువ్వు కానిచ్చేసాయి. అలాగే నేనే చెప్పుకుంటా. సరే, ఇది పనసపొట్టు కూర ఎలా చేసాము అంటే చెప్తున్నాను. పచ్చిమిర్చి, ఆవాలు, అల్లం తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి గ్రైండర్లోనో మిక్సీలోనో ఒక పేస్ట్ గా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, కరివేపాకు, పనసపొట్టు, ఉప్పు, ఉల్లిపాయలు ఇంత ముందు చేసి పెట్టుకున్నామే పేస్ట్, దాన్ని వేసి కొద్దిగా చింతపండు రసం వేసి కలిపి మూత పెట్టి సన్నటి సెగ మీద 20 నిమిషాల పాటు మగ్గనిస్తే పనసపొట్టు కూర రెడీ. అదన్నమాట. ఓహో, అర్థమైందా? అర్థమైంది. ఇక శనగల పాటోళి. ముందు శనగలు నానబెట్టుకుని ఆ నానిపోయిన శనగలు, జీలకర్ర, మిరపకాయలు తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక భాండీలో నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అల్లం, కరివేపాకు, నువ్వులు, పసుపు, ఉల్లిపాయలు, బంగాళాదుంప ముక్కలు వేయించుకుని అందులో ముందుగా మనం చేసి పెట్టుకున్నామే శనగల మిశ్రమాన్ని దాన్ని వేసి కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా పొడిగా అయ్యేదాకా వేపుకుంటే శనగల పాటోళి రెడీ. అది ఓకే, బ్రహ్మాండంగా చెప్పాడు. వెరీ గుడ్. వాడేంటి బాబా ఎలా ఫోన్ చేసి చెప్పాడు మరి నాకు? ఏమని చెప్పాడు? లేదోటి. కూర్చో. ఓ పని చేయి, 2 బౌల్స్ లో వేసుకో, వడ్డించడానికి గరిటెలు తీసుకో, అలాగే 2 స్పూన్లు కూడా తీసుకుంటారా అక్కడికి. ఓకే, ఎందుకంటే డ్రై కర్రీస్ కదా, ఏదో తిన్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఏవో స్పూన్లు ఇక్కడ ఉన్నాయిగా. పనసపొట్టు కూర. అవును, ఇంతకా కడిగావా? సన్నాసి వచ్చే ముందే కడిగి పెట్టాను. అలా అయితే ఓకే.
పాటోళ్ళు కూడా పోయి. ఓకే కూర్చో. వేడి వేడి అన్నం ఉంది, అన్నంతో తిన్నా. మరి అన్నంతోనే కదా ఇవి తినేది. సరిపోయింది, అన్నం లేకుండా ఒత్తి కూడా తినచ్చు, అంత బాగుంటుందిరా. ఓకే 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 తిను బాబాయ్ తిను. ఇప్పుడు చెప్పరా నీ బాధ ఏమిటో? నా బాధ ఏంటది, మామూలు బాధ కాదు బాబాయ్. ఏంటి చెప్పు, మ్యాటర్ దారుణమా? ఏమైంది దారుణం? ఇప్పుడు నాకు ఒక డౌట్ బాబాయ్. ఏంటి? అమెరికా రారా అన్నాడు, ఓకే. అమెరికాలో ఉద్యోగం రెడీ రా అన్నాడు, ఓకే. ఫ్లైట్ టికెట్ అన్నాడు, 8:30 ఫ్లైట్ అన్నాడు, ఎక్కితే 2:30 గంటల్లో దిగుతామని చెప్పాడు. అది అబద్ధం ఉంటుందిలే. ఏది అబద్ధం కాదు బాబాయ్, అంతా మొత్తం అబద్ధం. నాకు తెలియగలుగుతాను బాబాయ్, అమెరికాని తీసుకొచ్చి అక్కడ ఇండియాలో కలుపుతారా? ఎలా కలుస్తుంది? నువ్వేం రాకరా అబ్బాయి, ఇండియాలో కలిపేస్తున్నారు అమెరికాని, నీకు ఇక్కడ పనులు లేదు ఇంకా ఇక్కడ అని చెప్పాడు. అని ఎక్కడ పనులు లేవు అనే మాట వరకు నిజమై ఉండొచ్చు. ఇండియా అమెరికా రెండు ఎలా కలిపేస్తారా? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నాడు బాబాయ్ ఆడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? ఏంటో? గడ్డి కోసుకునేవాడు ఉన్నాడు అనుకో, వాడి జాబ్ కదా డిగ్నిటీ. పాటోళ్ళు చేసేవాడు ఉన్నాడు అనుకో, ఇది నీకు డిగ్నిటీ. ఎవరి పని ఆడు చేసుకోవడమే డిగ్నిటీ. ఇంతగా ఆడు ఏం పని చేస్తాడా? ఆడా బాబాయ్ ఏదో హోటల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నాడు బాబాయ్. అంటే ఫుడ్ సప్లై చేయొచ్చు, అదేం తప్పు లేదా? క్యాష్ కౌంటర్ ఉన్నాడు, డబ్బులు తీసుకుంటాడు. అదేదో ఇక్కడే చేసుకోవచ్చుగా, నేను చేయొచ్చు కదా. అదే కానీ చెప్పేది, ఏమన్నా పోటీ ఎక్కుతున్నా నీకు? పాకెట్ అమెరికా అంటావు, నీ తలకాయ అంటావు, తెక్కసాది. అదే వెళ్ళిపో. పాట ఎలా ఉంది? బాధపడుతుంది చెప్పరా, నిజంగా చెప్పరా, హృదయపూర్వకంగా చెప్పరా. నీకు నిజంగా నచ్చితే అందరికీ నచ్చినట్టేరా. అర్థమైంది. ఇప్పుడు పనసపొట్టు కూడా ఇది దీనిపై సైజు చూడాలా ఉంటుంది. అమెరికా పాప అనుకున్నా పనసపొట్టు తినాల్సి వస్తుంది. ఇది అక్కడ దొరకదు వాళ్ళకి. ఏ మెక్సికో నుంచి దిగుమతి చేసుకోవాలి పనసకాయ అంటే, అర్థమైందా? అది ఇండియానే. అంతే. పనసపొట్టు కూర అంటే పనసపొట్టు కూరే. పాటోళ్ళు ఏంటి పాటోళ్ళే. బాబాయ్ హోటల్ అంటే బాబాయ్ హోటలే. అది లెక్క. కసిగా పచ్చిపురకలు కసిగా నరికే లైఫ్ లో గోల్ లేని వాళ్ళు మాత్రం త్వరగా బాబాయ్ హోటల్కి వచ్చి వంట నేర్చుకోండి. గుర్తు పెట్టుకో, నీకన్నా తోపుగా పోపు పెట్టేవాడు ఎవరు లేడు ఇక్కడ. బాబాయ్ హైదరాబాద్ లో అమ్మాయిని పడేయాలంటే ఈ రోజు నువ్వు అద్భుతమైన అదిరిపోయే ఒక మంచి ఐటెం చేయాలి బాబాయ్. గసగసాల పలావ్. ఐసవారే